రాముడి మీద నిశ్చయమైనటువంటి నమ్మకము కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు ప్రయత్నం చెయ్యక్కర్లా, రాముడు ప్రయత్నిస్తుంటాడు. త్యాగరాజస్వామి దక్షిణ దేశంలో ఏదో ఊరిళ్ళాడు. విడితే ఒక జమీందారు గారు అయ్యా మీ యజమాని గారికి ఇవ్వండి అని 500 రూపాయలు ఇచ్చాడు. మా గురువుగారు ఏం పుచ్చుకోరండి ఎక్కడానో వద్దన్నాడు శిష్యులు. కాదయ్యా మీ గురువుగారు శ్రీరామనవమి చేస్తారటగా, కళ్యాణం విని రామ కళ్యాణంలో వాడుకోమని రాముడి కోసం ఇస్తున్నాను పుచ్చుకోండి, మా గురువుగారి కోసం కాదా అన్నాడు. మీ గురువుగారి కోసం కాదు, రాముడి కోసం ఇస్తున్నాను. ఆయన 500 పుచ్చుకున్నాడు. పల్లకీలో త్యాగరాజస్వామి వారు కూర్చున్నటువంటి ఆసనం కింద పెట్టాడు, ఆ బట్ట కింద పెట్టాడు 500 రూపాయలు. పల్లకి వెళ్ళిపోతుంది అడవి మార్గంలో. అట్నుంచి దారి దొంగలు వచ్చారు. అటుగా పెడుతున్న బాటసారులందరూ పారిపోతున్నారు. త్యాగరాజస్వామి అడిగారు ఎందుకురా పారిపోతున్నారు వాళ్ళని. అయ్యా దారి దొంగలు వస్తున్నారండి, దోచుకుంటారేమో అని పారిపోతున్నారన్నారు. వాళ్ళ దగ్గర ఏదో ఉంటుందిరా నువ్వు పారిపోతున్నారు, మన దగ్గర ఉంది ముదుగుబదండి అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు మన దగ్గర ఉందన్నాడు. ఏ ఉందన్నాడు. 500 రూపాయలు ఉన్నాయన్నాడు. ఎక్కడిదిరా 500 అన్నాడు. జమీందారు గారు ఇచ్చారు. ఎందుకు పుచ్చుకున్నావు అన్నారు. మీకోసం పుచ్చుకోవాలా నా కోసం పుచ్చుకోవాలా, రాముడి కోసం పుచ్చుకున్నా రామ కళ్యాణాన్ని. ఓహో అయితే అది రాముడిదా. అవును రాముడి. అయితే ఆయన సొమ్ము ఆయన ఇష్టం, ఇచ్చుకుంటారు రక్షించుకుంటారు నీకెందుకు నాకెందుకు పద. అది నమ్మకం. కాబట్టి ఈ పల్లకి వెళ్ళిపోతోంది. 2 దొంగలు వచ్చారు. 2 దొంగలు పల్లకీ దగ్గరికి వద్దాం అనుకున్నారు. ఒక ఆయన నీలమేఘశ్యాముడు రాజానుబాహుడు కనబడ్డాడు. పక్కన ఎర్రగా ఒక ఆయన. ఇద్దరు ఆకర్ణాంతం వింటినారి సారించి ధనస్సులు పట్టుకుని బాణాలతో నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి దొంగలు పారిపోయారు. వీళ్ళిద్దరు వెంట తరిగారు. వాళ్ళు వెళ్ళి 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 ఎక్కడ పడిపోయారు మొత్తం మీద అలసట వచ్చి. మర్నాడు పొద్దున్న రాత్రి ప్రయాణం ఎంతకని చేస్తారు, ఏ పదో ఏందో పెద్ద రావి చెట్టు కింద విడిది చేశారు త్యాగరాజస్వామి. మర్నాడు సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు. దొంగతనం కోసం కాదు. వచ్చి వాళ్ళు అన్నారు అయ్యా నేను బుద్ధి గడ్డి తినో అమృతం దాగో మా అదృష్టం మీ పల్లకీ దగ్గరికి వచ్చాను డబ్బుల కోసం. ఎవరో ఇద్దరు మమ్మల్ని తరిమారండి, మీ పల్లకీ దగ్గర కాపలా కాస్తున్న వాళ్ళు. ఒకడు నీలమేఘశ్యాముడు ఎంత అందంగా ఉన్నాడో అసలు, ఆకర్ణాంతం వింటినారి సారించి మా వెంటపడ్డాడు. ఇంకొక ఆయన ఎర్రగా ఉన్నాడు, ఎంత బాగున్నారో. మా కుత్తుకలు కత్తిరిస్తే కత్తిరించారు కానీ వాళ్ళిద్దరిని ఇంకొకసారి చూపించండి ఎక్కడ ఉన్నారు మీ రక్షకులు అన్నారు. త్యాగరాజస్వామి ఏడ్చారు. నా కోసం రామా నా పల్లకి వెంట తిరిగి దొంగల్ని తరువుతూ అరణ్య మార్గంలో పరిగెత్తావా అని. త్యాగరాజస్వామి వారిని కాపాడుకోలా. రక్షోపకారమనిశం జనయం జగత్యాం. అది రాముడి యొక్క లక్షణం. లోకాలను కాపాడతాడు, ప్రత్యేకించి భక్తులను కాపాడుకుంటుంటాడు, ధర్మాత్ముల్ని కాపాడతాడు.